హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ తెలుగోడిని శ్రీకాంత్. ఈ పాటికే మీకు వీడియో దేని గురించి చెప్తున్నానో అర్థమైపోయి ఉండాలి. మన ఇండియాలో అయితే అరౌండ్ ఒక 300 పెట్టంగానే కటింగు, షేవింగ్ అంతా అయిపోతది. అదే యూఎస్‌లో అనుకో ఇంచుమించు 3000 మనం ఖర్చు పెట్టాలి. ఏది కేవలం నెత్తికి మాత్రమే గెడ్డానికి కాదండోయ్! నేను ఈరోజు సెకండ్ టైమ్ యూఎస్‌లో కటింగ్‌కెళ్తున్నాను. చూడండి జుట్టు ఎంత బాగా పెరిగిపోయిందో. వచ్చి 5 నెలలు అయిపోయింది. ఈరోజు కటింగ్‌కెళ్తే ఎలా ఉంటది? ఎలా చేస్తాడో ఒక భయంగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ ఎవరికీ కటింగ్ సరిగ్గా రాదు. మనోళ్ళకి వచ్చినట్టు. మనకు కావాల్సిన స్టైల్ మనకు నచ్చినట్టు మనం జేయించుకుంటాం ఇండియాలో అయితే. ఇక్కడ జేయించుకోవాలంటే పెద్ద తలనొప్పి. ఎవడెట్ట జేస్తాడని భయంతో బిక్కుబిక్కుమని బోవాలి. బయటైతే చాలా బాగా చలిగా ఉంది. కానీ కటింగ్‌కెళ్ళొచ్చాక నెత్తి మీద, ఒంటి మీద భయంకరంగా హెయిర్ పడుతుందని జాకెట్ ఏమి ఏసుకోకుండా ఎళ్తున్నాను. ఇప్పుడు ఇండియాలో ఉన్న కటింగ్‌కి, ఇక్కడ కటింగ్‌కి చాలా కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటది. సాధారణంగా మన ఇండియాలో అయితే ఒక ₹120 లేదా ₹160 లేదా మ్యాక్స్ ₹200 కటింగ్ అయిపోతది. ఇక్కడ కటింగ్ ప్లస్ షేవింగ్‌కి ఎళ్ళాలంటే ఇంచుమించు చాలా కాస్ట్ అవుతది. నా ఎక్స్‌పెక్టేషన్ కటింగ్‌కి వచ్చేసి ఒక్కొక్క చోట వచ్చేసి ఒక్కో రకంగా ఉంటది. బట్ ఫర్ నౌ నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చేయించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంటి దగ్గర నుంచి కటింగ్ షాప్‌కి వచ్చేసి మ్యాక్స్ పెద్ద దూరమేం లేదు. అరౌండ్ ఒక 5-10 మినిట్సే. మనకి ఇంటి దగ్గరలోనే ఇక్కడ వీస్ మార్కెట్ అని ఒకటి ఉంటది. అక్కడే కటింగ్ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటది. సో మనం అక్కడికే వెళ్తున్నాము. యూజువల్‌గా అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. నేను ఎటువంటి అపాయింట్మెంట్ బుక్ చేసుకోకుండా నార్మల్‌గా వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అంత రష్ ఏమి ఉండదు. మ్యాక్స్ ఒక 5-10 మినిట్స్ మాత్రమే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. లెట్స్ గో అండ్ సీ. ఎగ్జాక్ట్‌గా నేను వీస్ మార్కెట్ దగ్గరికి వచ్చేసాను. ఈ వీస్ మార్కెట్‌కి ఆనుకునే కటింగ్ షాప్ కూడా ఉంది. నేను మీకు చూపిస్తాను. మన కటింగ్ షాప్ అయితే వచ్చేసింది. మనం బయటికి వెళ్ళాలి ఇప్పుడు. అదే వీస్ మార్కెట్. దానికి పక్కనే ఇక్కడ హెయిర్ కట్లీ అనేది ఇదే షాపు. మనం వెళ్ళాల్సింది కటింగ్ షాప్కి. ఫైనల్గా మనం కటింగ్ షాప్కి వచ్చేసాము. జస్ట్ గో ఇన్సైడ్. హలో, I'm doing good. How can I help you? I was What can I do for you today? actually I'm here for cutting hair. Did you have an appointment? Actually not. We can put you in. What is your, do you have a phone number? It's 240. మనం కటింగ్ షాప్ రాగానే మన డేటా అంతా వాళ్ళు తీసుకుంటారు. ఇంతకుముందు నేను వచ్చాను కాబట్టి నా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. What's your first name? Srikanth. You've been here before. Yeah, I have. ఇక్కడికి వచ్చాననే గానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వచ్చిన తర్వాత ఎలా చేస్తారని కొంచెం అయితే భయంగా ఉన్నింది. వీళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్‌ని మళ్ళీ ఇక్కడ చేయండి, అక్కడ చేయండి అని చెప్పి మళ్ళీ చేయించుకోవాల్సొచ్చింది నాకైతే. కటింగ్ అయితే చేయించుకున్నాను కానీ నాకైతే అంత బాగా రాలేదు. మన దగ్గరలాగా మగవాళ్ళు చేయలేదు, ఇక్కడ లేడీస్ చేశారు. అండ్ నాకు అంత సాటిస్ఫైడ్గా కూడా లేదు. అండ్ ఇప్పుడు కటింగ్ చేయించుకున్న దానికి కూడా అరౌండ్ $31 ఛార్జ్ అయితే చేశారు. ఇంచుమించు మన డబ్బుతో పోలిస్తే 3000. మన దగ్గర కటింగ్ చేయించుకుంటే 200తో బాద్ది. దాదాపు చాలామంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కటింగ్ చేయించుకోవాలంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. వాడి దగ్గరికి ఏం పోతాంరా బాబు, అదేదో మనమే చేసుకుంటే పని అయిపోద్దని అనుకుంటారు. కానీ చేసుకోలేము, కుదరదు కూడా. మీకు హెయిర్ స్టైల్ చూస్తేనే అర్థం కావాలి అమెరికాలో కటింగ్ ఎట్లుంటుందో. సో నేను చూపించిన ఫోటో ఒకటి, ఫైనల్ నాకు వచ్చిన అవుట్పుట్ ఒకటి. ఇదండి ఇండియాలో ఉన్న హెయిర్ కట్‌కి, అమెరికాలో ఉన్న హెయిర్ కట్‌కి డిఫరెన్సు. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.